ఒక మగాడి జీవితం ఎంత కఠినంగా ఉంటుందంటే మగాడికి ఏడవడం రాదు. తన బాధని ఎవరితో షేర్ కూడా చేసుకోలేడు. ఇంకా చెప్పాలంటే చివరికి కుమిలిపోతున్నా కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడతాడు. ఇవన్నీ మగాడికి ఉన్న రూల్స్ ఏమీ కాదు, మన చుట్టూ ఉన్న బలమైన సంఖ్యలు. కానీ ఈ సంఖ్యలు మనకి బంగారంతో చేసినట్టు కనిపిస్తాయి. అందుకనేమో మనం వీటిని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఈ ప్రపంచంలో అందరికన్నా ఒంటరి జీవి ఏది అంటే దానికి ఆన్సర్ ఒక మగాడు. ఎందుకంటే వాడు చివరికి చావు బతుకుల్లో ఉన్నా కూడా నాకు ఎలాంటి పెయిన్ లేదు, నేను సరిగ్గానే ఉన్నాను, ఐఎమ్ ఓకే అని చెప్పగలిగే దమ్మున్న ఒకే ఒక్క జీవి ఒక మగాడు మాత్రమే. ఎందుకంటే మనకి పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ దాన్ని మనం వీక్నెస్ అని తప్పుగా నేర్చుకున్నాం. ఇంకా మనకి భయం కూడా ఎలా ఉంటుందో తెలుసు, కానీ దాన్ని మనం ఒక పిరికితనం అని తప్పుగా నేర్చుకున్నాం. మనకు కూడా అందరిలాగే ప్రేమ కావాలి, కానీ నాకు లవ్ కావాలి అని అడిగితే అది గొప్పతనం కాదు అని మనం నేర్చుకున్నాం. సో ఇంతకీ మనకి ఈ తప్పుడు పాఠాలు నేర్పించింది ఎవరు? ప్రతి ఒక్క మగాడికి కూడా తన తండ్రే నేర్పిస్తాడు. తన తండ్రికి వాళ్ళ తండ్రి నేర్పిస్తాడు, వాళ్ళ తండ్రికి ఈ సమాజం నేర్పించింది. సో నేర్పించడమే కాకుండా మనందరికీ అలవాటు కూడా చేసింది. చివరికి మనం చదువుకున్న చదువు కూడా మనకి అదే నేర్పించింది. సో ఈ తప్పుడు పాఠాల వల్ల ఇప్పుడు మన మగాళ్ళందరూ హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారు. దీనికి కారణం మనకున్న స్ట్రెస్ని మనం బయటికి చెప్పుకోకూడదు. అందుకేనేమో ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సూసైడ్ చేసుకున్న వాళ్ళలో ఆడవాళ్ళ కన్నా మగాళ్ళే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మనకున్న బాధని మనం ఎవరితోనూ షేర్ చేసుకోలేం. ఇంకా మనకు అవసరం ఉన్నా కూడా ఎవరికి హెల్ప్ అడగడానికి వెళ్ళం. మనకి ఎంత పెద్ద పెయిన్స్ ఉన్నా కూడా ఎలాంటి థెరపీస్కి వెళ్ళం. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇది కేవలం మనలాంటి ఒక ఆర్డినరీ మనిషికి మాత్రమే కాదు. లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా, ఇంకా బాగా సక్సెస్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కూడా ఇదే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు హ్యూమన్ సఫరింగ్స్ గురించి, ఎమోషన్స్ గురించి, రిలేషన్స్ గురించి పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పారు, పెద్ద పెద్ద స్టోరీలు కూడా రాశారు. కానీ వాళ్ళకున్న పెయిన్ మాత్రం ఈ బయట ప్రపంచానికి చెప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద మేధావి అయినా మ్యాస్కలిన్ కండిషన్ని దాటడం అంత ఈజీ కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను మనుషుల యొక్క అన్కాన్షియస్ మైండ్ని మ్యాప్ చేశాడు, కానీ తనకున్న పెయిన్ని మాత్రం ఈ ప్రపంచానికి చెప్పుకోలేకపోయాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ మొత్తం ఒకే దాని చుట్టూ తిరుగుద్ది. అతను అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ గురించి రాశాడు. అంటే మనకున్న ఫీలింగ్స్ని మనం బయటికి చెప్పుకోకుండా లోపలే సప్రెస్ చేయడం వల్ల అవి ఒక సిమ్టమ్స్గా బయటికి రిలీజ్ అవుతాయి అని చెప్పాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అతని సైకాలజీకి అతనే కట్టుబడి ఉండలేకపోయాడు. దానికి కారణం ప్రోగ్రామింగ్ మ్యాస్కులినిటీ. దీన్ని దాటడం చాలా చాలా కష్టం. సిగ్మండ్ ఫ్రాయిడ్కి జా క్యాన్సర్ వచ్చింది. 16 సంవత్సరాలు కూడా ఇదే పెయిన్తో బాధని అనుభవించాడు. 33 సర్జరీలు జరిగాయి. ఫ్రాయిడ్కి దాదాపు తన జాని రిమూవ్ చేశారు, ఒక ప్రాస్థెటిక్ జాని యాడ్ చేశారు. సో ఈ జాని తీయడం పెట్టడం వల్ల చాలా పెయిన్గా అనిపించేది. చివరికి మాట్లాడడం కూడా చాలా కష్టంగా అనిపించేది. కానీ ఫ్రాయిడ్ తనకున్న ఈ బాధని బయట ప్రపంచానికి చెప్పకుండా కావాలనే దాచాడు. దీనికి కారణం ఆయనకున్న మగతనం. సో మ్యాస్కలిన్ కండిషనింగ్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఫ్రాయిడ్కి తెలుసు తన ఎమోషన్స్ని లోపలే సఫ్రెస్ చేయడం చాలా డేంజర్ అనే విషయం బాగా తెలుసు. కానీ ఫ్రాయిడ్ ఏం చేశాడంటే తన బాధని బయటికి చెప్పకుండా లోపలే సఫ్రెస్ చేశాడు. దానికి కారణం ఏంటంటే తన బాధని బలహీనతని బయట పెట్టడం వల్ల ఈ ప్రపంచం అతనికి ఎలా చూస్తుందన్న విషయం బాగా తెలుసు. అందుకే తన బలహీనతని బయట పెట్టలేకపోయాడు. సో ఇదే కోవలోకి డార్విన్ కూడా వస్తాడు. డార్విన్ తనకున్న యాంగ్జైటీని ఇల్నెస్ అనే పేరుతో మారువేషం వేసుకొని తిరిగాడు. సో డార్విన్ గురించి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎవల్యూషన్ థియరీ, గ్యాలాపగోస్. కానీ తెలియని విషయం ఏంటంటే డార్విన్ దాదాపు 40 ఇయర్స్ క్రానిక్ ఇల్నెస్తో బాధపడ్డాడు. వామిటింగ్స్, హార్ట్ పల్పిటేషన్, ఎగ్జిమా, సీరియస్ యాంగ్జైటీ అటాక్స్తో చాలా బాధపడ్డాడు. సో మోడర్న్ హిస్టోరియన్స్ ఇంకా సైకాలజీలు బాగా రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని బయటికి చెప్పారు. డార్విన్కి భయం, గిల్ట్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉండేవని, కానీ వాటిని ఆయన బయటికి చెప్పకుండా లోపలే అణిచివేయడం వల్ల అవి అన్ని సిమ్టమ్స్గా కన్వర్ట్ అయ్యి ఒక్కొక్కటిగా బయటికి రిలీజ్ అవుతున్నాయి అని చెప్పారు.
సో ఇంతకీ డార్విన్కి ఈ యాంగ్జైటీ ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తన థియరీ. సో ఆయన థియరీ వల్ల బయట సొసైటీకి, చర్చికి, ఇంకా తనకి ఎంతో ఇష్టమైన తన రిలీజియస్ భార్య అయిన ఎమ్మాకి చాలా డిస్టర్బ్గా ఉండేది. ఎందుకంటే 19th సెంచరీలోనే ఇంగ్లాండ్లో దేవుడిని క్వశ్చన్ చేయడం, అసలు దేవుడే లేదని చెప్పడం ఇలాంటివి వాదించేవాడు. సో ఆ కాలంలోనే ఇలాంటి థాట్ ఒకటి రావడం ఎంత ప్రెజర్గా ఉండేదంటే ఇప్పుడు అది మన ఊహకి కూడా అందదు. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే డార్విన్కి ఎప్పుడు తన థియరీ వల్ల ఒక భయం ఉండేది. ఒకవేళ నా థియరీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చాలా బాధపడేవాడు, చాలా యాంగ్జైటీ అయ్యేవాడు. అంతేగాని నాకు బాధ వస్తుంది, నాకు యాంగ్జైటీ వస్తుందని తనకున్న బాధని ఈ బయట ప్రపంచానికి చెప్పుకోలేకపోయాడు. దానికి కారణం ఆయన ఒక మగతనం. సో ఈ మ్యాస్కులినిటీ అనేది మేధావుల దగ్గరికి వచ్చేసరికి ఇంకా వరస్ట్గా ఉండేది. ఎలా అంటే ఒక మేధావి తనకున్న భయాన్ని, బలహీనతను బయట పెడితే ఆ ప్రపంచం అతన్ని ఎలా చూస్తుందన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకే డార్విన్ తన బాధని బయటికి చెప్పకుండా ప్రతిరోజు కూడా తన గార్డెన్లో ఒంటరిగా నడిచేవాడు. నిజానికి తన బాధని, భయాన్ని ఆ గార్డెన్తో చెప్పుకునేవాడు. సో మగాడు బాధపడకూడదు అనే కండిషన్ మగాడికి ఉన్న తెలివిని చూడదు, పొజిషన్ని చూడదు, తనకున్న బాధని కూడా చూడదు. ఇది అందరినీ ఒకేలాగా బంధిస్తుంది. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మగతనం అనే మిత్కి ఈ మధ్య స్టోయిసిజాన్ని యాడ్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా రీల్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నిజమైన మగాడు ఏడవడు, బాధపడ్డు, అన్నీ తనే భరిస్తాడు అనే బుల్షిట్ నమ్మకానికి స్టోయిసిజం లేబుల్ని ఒకటి అంటిస్తున్నారు. మార్కస్ అరీలియస్ తన మెడిటేషన్స్లో ఎమోషన్స్ని దాచిపెట్టాలి అని ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే మనకున్న ఫీలింగ్స్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. సో వాటిని వెంటనే జడ్జి చేయకుండా దేంతోనో ఒక దాన్ని కంపారిజన్ చేస్తూ ఉండండి అని చెప్పాడు. అంతేగాని నేను బాధపడకూడదు అని చెప్పిన స్టూపిడ్ స్టోయిసిజం లాంటిది కాదు. సో దాని అర్థం ఏంటంటే నాకు ఈ బాధ ఎందుకు వస్తుందో నాకు తెలుసు కాబట్టి దీనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అని నేనే డిసైడ్ అవ్వాలి అని చాలా క్లియర్గా చెప్పాడు. నిజానికి స్టోయిసిజం అంటే ఎమోషనల్ సప్రెషన్ కాదు, ఎమోషనల్ రెగ్యులేషన్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చాలా చిన్నగా అనిపించినా దాని మీనింగ్ మాత్రం చాలా లోతుగా ఉంటుంది. సో ఎమోషనల్ సప్రెషన్ అంటే మనకు వచ్చిన ఫీలింగ్స్ని లోపలే అణిచివేసి దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసి బయటికి మాత్రం ఒక శుభ్రమైన మాస్క్ వేయడం లాంటిది. ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే మనకు వచ్చిన ఫీలింగ్స్ని గుర్తించి దాన్ని అర్థం చేసుకొని చాలా ఇంటెలిజెంట్గా డీల్ చేయడం అన్నమాట. కానీ మోడర్న్ మగతనం ఏం చెప్తుందంటే స్టోయిసిజం పేరు చెప్పి సప్రెషన్ని ఈ ప్రపంచానికి ప్రచారం చేస్తుంది. సో ఈ మోడర్న్ మగతనం వల్ల మగాళ్ళందరూ బయటికి చాలా హుందాగా, ధైర్యంగా, బలంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం కుళ్ళి చస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, రాయిలా ఉండడం బలం కాదు. స్ట్రెంగ్త్ అంటే నీలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. సో దాన్ని ఇంకొకరితో పంచుకునేంత క్యాపబిలిటీ నీకు ఉండాలి. ఇది మార్కస్ అరీలియస్ చెప్పిన ఒక వండర్ఫుల్ లెసన్. ఈ కంటెంట్ నీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.